ఒంగోలు నగరంలోని సుందరీ భవన్ రోడ్లో ఏర్పాటు చేసిన స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు నేడు ప్రారంభించారు. పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్యతో కలిసి స్విమ్స్ హాస్పిటల్లోని పలు బ్లాకులను ఎమ్మెల్యే ప్రారంభించారు. హాస్పిటల్లో కల్పించిన సౌకర్యాల గురించి డాక్టర్ అనపర్తి శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే దామచల మీడియాతో మాట్లాడుతూ వైద్య రంగంలో విశేష అనుభవం కలిగిన శ్రీనివాసరావు స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేశారన్నారు. ఇందులో డయాబెటిస్ కేర్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం పట్ల ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి వారి మన్నలను పొందాలి అంటూ ఎమ్మెల్యే జనార్దన్ ఆకాంక్షించారు. పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య మాట్లాడుతూ ఇక్కడికి వచ్చే పేషెంట్లకు మంచి సేవలు అందించాలి అంటూ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చినబోబులేసు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఐఎంఏ ప్రెసిడెంట్ శివసీతారామయ్య, కార్యదర్శి జాలాది మణిబాబు, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాచిగర్ల వెంకట్రావు, టీడీపీ నగర అధ్యక్షులు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, నాయకులు పాలూరి వెంకటేశ్వర రెడ్డి, మండవ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. पुरुषः पुरुषं वशं तं यज्ञं करिष्ये प्रोक्षण्णो पुरुषं ज्ञातमद्भुतः तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सुलीते सहमा पुनातु सोमस्वस्य महागणाधिपते नमः। ओम गणानान्त्वा गणपतिं भवामहे कविः। ओम यस्ते मन्यामिदध्वज्रसायिकसहभोज पुष्यति विश्वमानुषगो सायामदा समाध्यं त्वया या सहस्रुते सहसा सहस्मदा मन्यजन्मा मन्यदेवासदेवो मन्यरोहतारणो जातवेदा मन्यं सैव देवानुषेया पाहिनो मन्यो तपसा मन्यो तपसस्तवीयां तपसायजा विरिसत्रोनो अमित्रः शुभावसूर्याभवन्नाम् वम्मिमन्या अभिभूषोजा स्वयंभूर्भामो अभिमानिषाः विश्वजस्य निस्सहरिस्सः वास्मात् सूर्यपुतनासुदेहि अभागस्सन्नपरेतो अस्मिन्नपुत्रत्वाकवितर्षच्चेतः मन्योऽग्रदुर्जिहीलाभयोषाः अवीहीमन्यो तपसस्तवीयां तपसा इषा अमित्रः मित्रः दस्युहाति विश्वावसूर्यावरात्मा अम्बियो अभिभूषाजा स्वयंभूर्भामो अभिमानिषाः विश्वजर्षिरिस्सरिस्सः तस्मात् नाम सहुरे गुणे मति विद्वादमुत्रं यत्र
विवर्षति भूतमुत्तरं कृत्वा पुरोहोता संसयि संसुषंसनममयं समानोतमस्मारपकामं कृणोति धन्वनास्सर्वाः प्रतिशोधयेम ॐ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् ॐ सहस्रशीर्षः पुरुषः सहस्राक्ष सहस्रपाद स भूमिं विश्वतो वृत्तान् ఈరోజు ఒక మంచి కార్యక్రమం. సిమ్స్ అంటే శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఈరోజు ఎంతోమంది పెద్దల చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించుకున్నాం. దీనికి మన డాక్టర్ శ్రీనివాసరావు గారు, తర్వాత అమల్ గారు, వీరిద్దరు డాక్టర్స్గా ఈరోజు ఓన్లీ డయాబెటిక్ మీద కేర్ తీసుకొని ఈ హాస్పిటల్ పెట్టడం జరిగింది. దానికి మా డిఎంహెచ్ఓ గారు, అదేవిధంగా మన డిఆర్ఓ గారు, మన చైర్మన్ గారు, పీడీసీ బ్యాంక్ చైర్మన్ సీతారావు గారు, మురళీ గారు, అదేవిధంగా వెంకట్రావు గారు, ఇంకా చాలామంది ప్రముఖులంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. ఏదైనా కూడా ఈరోజు చిన్న వయసులోనే డయాబెటిక్ ఎక్కువ వస్తూ ఉంది. డయాబెటిక్ వల్ల చాలామంది కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. అది ఐడెంటిఫై చేసుకోలేకే కొంతమందికి కళ్ళు పోవటం, అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దానికోసం అని చెప్పేసి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అన్నిటితోటి ఈరోజు మెయిన్ డయాబెటిక్ తోటే ఈరోజు ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని నడుపుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళే ప్రారంభించారు కాబట్టి అన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఇవాళ అందరూ కూడా చూసాం. మంచి అందులో శ్రీనివాసరావు గారు బాగా ఎక్స్పీరియన్స్. ఆయన చాలా నాకు దగ్గర 15 సంవత్సరాల నుంచి తెలిసిన వ్యక్తి, మంచి వ్యక్తి. అదేవిధంగా పేదలకి ఏదో విధంగా సహాయం చేద్దామనే ఒక ఇంటెన్షన్ ఉండే వ్యక్తి. ఎప్పుడు కూడా హాస్పిటల్ అనగానే కమర్షియల్ అయిపోవటం, లేకపోతే ఓపీలు ఎక్కువ రాసుకోవటం, లేకపోతే ఇంకోటి జరుగుతూ ఉంటాయి. అలాంటిది కాకుండా పేద ప్రజలకి ఏదో విధంగా నేను చదువుకున్న దానికి ఉపయోగం చేయాలి అనే మంచి ఉద్దేశం ఉండే వ్యక్తి. అలాంటి శ్రీనివాసరావు గారు ఈ హాస్పిటల్ ఆయన పేరు మీదే పెట్టుకోవటం, దానికి వాళ్ళ ఫ్రెండ్గా మన అమల్ కూడా, వీళ్ళు కూడా నందానం వాళ్ళు ఈరోజు మా దాగుండల వాళ్ళు, అదేవిధంగా చాలామంది పాత వాళ్ళందరూ కూడా ఇవాళ చూడటం జరిగింది. కాబట్టి ఒక మంచి ఆలోచనతో ఈ హాస్పిటల్ని పెట్టారు. తప్పకుండా కూడా భగవంతుడి ఆశీస్సులతో ప్రజలకు ఇంకా మంచి సేవలు అందించేటట్టుగా, మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా ఉండాలి. ఆయన చేసే కష్టాన్ని అందరూ కూడా తెలుసుకొని ఎక్కువ మంది డయాబెటిక్కి సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడ పరీక్షలు చేసుకొని వాళ్ళ ఆరోగ్యాలను కాపాడుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరోసారి డాక్టర్స్ ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా. మల్టీ స్పెషాలిటీ అంటే మిగతావి కూడా ఉన్నాయి. దాంట్లో డెంటల్ కానీ, లేకపోతే పీరియాడిక్స్ కానీ, జనరల్ సర్జన్ కానీ అన్నీ ఉన్నాయి. గైనకాలజీ కూడా ఉందని చెప్పేసి అన్నారు. మెయిన్ డయాబెటిక్ ఇది మాత్రం ఆల్ ఎక్విప్మెంట్స్ తోటి పెట్టారు. కాబట్టి మనస్ఫూర్తిగా నా అభినందనలు, బెస్ట్ విషెస్ తెలియజేస్తాను. ఈరోజు మన సిమ్స్ హాస్పిటల్ కొత్తగా మన డాక్టర్ శ్రీనివాస్ అండ్ డాక్టర్ అమర్ ఇద్దరు కొత్త ప్రెమిసెస్లోకి వచ్చి వాళ్ళ పేషెంట్స్కి అందరికీ మంచి వైద్య సేవలు అందించాలని కోరుకుంటూ వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు సిమ్స్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ పెట్టి ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మేమందరం చూసినప్పుడు ఏఐ ఇంటిగ్రేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా అబ్జర్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా స్పాట్లో కూడా పరీక్ష చేశారు. సో అటువంటి టెక్నాలజీని స్పాట్లో మనం మామూలుగా ఒక పూటంతా కూడా అక్కడ వెయిట్ చేసి కంటికి సంబంధించిన పరీక్ష చేయించుకొని వ్యాధి ఉందని నిర్ధారణ అవుతుంది. అదే కాకుండా ఇక్కడ 30 to 60 సెకండ్స్ లోపు ఒక ఎగ్జామినేషన్ ఒక పర్సన్కి అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కంపల్సరీగా చేసుకోవచ్చని, అదేవిధంగా వారు చెప్పిన ప్రకారం ఉచితమైన సర్వీస్ ఇచ్చేసి ఆఫ్థాల్మాలజీ వాళ్ళకి రెఫర్ చేసి చేపిస్తామని చాలా గొప్పగా చెప్పారు. అక్కడ ఎమ్మెల్యే గారు కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు చెప్పినటువంటి ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది యాక్టివిటీ నేను డాక్టర్ గారి దగ్గర గమనించడం జరిగింది. ఎంతోమంది డాక్టర్స్ని వేరియస్ కోణాల్లో వాళ్ళు వెళ్ళాలి అనుకున్న దశలో వీరే తీసుకొచ్చి అందరినీ డాక్టర్స్గా మోటివేట్ చేసి చదవడానికి దోహదపడి ఎండీలు ఎంఎస్లు చేయించి
అందరూ కలిసి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం అనేది మన గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పినటువంటి ఎంటర్ప్రైనర్షిప్లో ఒక ప్రాథమిక భాగము. అది వారు చేస్తున్నందుకు ప్రత్యేకంగా శాసనసభ్యుల తరఫున మా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. సిమ్స్ హాస్పిటల్ ప్రతిష్టాత్మకంగా మన గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి అమృతహస్తాలతో ప్రారంభించిన సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ గారికి సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒంగోలు ప్రజలకి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉన్నతమైన సేవలు అందించడానికి హాస్పిటల్ ఉపయోగపడాలని, దానికి ఎమ్మెల్యే గారి దీవెనలు, డిఎంఎన్హెచ్ఓ గారి ఆశీస్సులు, తర్వాత మన చైర్మన్ గారి సీతారామయ్య గారి సహకారంతో ముందుకు సాగుతుందని, అలాగే డాక్టర్లందరూ నిష్ణాతులై ఉన్నారు కాబట్టి వారు తమ సేవలను ఒంగోలు ప్రజలకు ఉపయోగిస్తారు కాబట్టి ఒంగోలు ప్రజలు అందరూ దీన్ని వినియోగించుకోవాలని మనం చేస్తూ అందరికీ ముఖ్యంగా శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.